ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ప్రకృతిలో అంతర్భాగమైన సూర్యుణ్ణి భారతీయ సంస్కృతిలో దైవంగా భావించి ఆరాధిస్తారు. దినకరుడు, శుభకరుడు అయిన సూర్యుడి నుండి వెలువడే శక్తిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా అదనపు విద్యుత్తును విక్రయించి ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా అమలవుతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఆకాశవాణి స్టూడియోలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ లక్ష్మీసా గారు. నమస్తే. సార్, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? అసలు ఈ పథకం ప్రధాన లక్ష్యం గురించి తెలియచేయండి. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన కార్యక్రమము ఫిబ్రవరి 15, 2024 గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రెన్యూవబుల్ ఎనర్జీ యూసేజ్ పెంచడానికి, అలాగే ఈ ఫాజిల్ ఎనర్జీ అయితే ఉందో ట్రెడిషనల్ ఎలక్ట్రిసిటీ, సో దీని మీద డిపెండెన్స్ తగ్గించడానికి చేయడం జరిగింది. సో ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ పెట్టి ప్రతి ఇంట్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోట్ చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. సార్, పర్యావరణ హితమైన ఈ పథకం గురించి వివరాలు తెలియజేస్తారా? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్. సో దీని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్ ఎవరికైతే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందో, సో ఎవరైతే సొంత ఇల్లు ఉందో, సో వాళ్ళందరికీ ఇల్లు మీద సోలార్ ప్యానెల్ పెట్టడము, సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే రెన్యూవబుల్ ఎనర్జీని ఆ ఇంట్లోకి అవసరమైన ఎలక్ట్రిసిటీ అప్లయన్సెస్కి, లైట్కి కావచ్చు, ఫ్యాన్కి, టీవీకి, ఫ్రిడ్జ్కి కావచ్చు వాడుకోవడం. సో ఇది ఈ పథకం ముఖ్య ఉద్దేశము. సో దీంతో పాటు ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ ట్రెడిషనల్ ఎనర్జీ మనం ఏదైతే పవర్ జనరేషన్తో మనం గ్రిడ్లో వస్తుందో ఆ ఎనర్జీ కాకుండా సోలార్ ఎనర్జీ వాడుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం. సార్, అలాగే ఈ పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ వివరాల గురించి తెలియజేస్తారా? సో ఈ పథకం కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ ఎలా ఉందంటే, సో బేస్డ్ ఆన్ ది యూటిలిటీ, ఇప్పుడు 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ కెపాసిటీ ప్యానెల్ పెడితే సో దాని తగ్గట్టుగా సబ్సిడీ ఉంది. ఎవరైనా చిన్న ఇల్లు ఉంది, నాకు ఎక్కువ అవసరం లేదు, 1 కిలోవాట్ చాలనుకుంటే వాళ్ళకి 30,000 సబ్సిడీ వస్తుంది. అదే 2 కిలోవాట్ పెడితే 60,000 సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే 78,000 సబ్సిడీ వస్తుంది. సార్, ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం రాయితీ ఇస్తుంది అన్నారు కదా, బాగుంది. మరి ఈ సౌర ఫలకాలు అంటే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి సుమారు ఎంతవరకు ఖర్చు అవుతుందంటారు? ఇప్పుడే నేను చెప్పినట్టు 1 కిలోవాట్ కనుక పెట్టాలనుకుంటే వాళ్ళకి దాదాపు 1,00,000 వరకు ఖర్చు అవుతుంది. దాంట్లో 30,000 సబ్సిడీ వస్తుంది. సో మిగతా అమౌంట్ బ్యాంక్ లోన్ కూడా టేప్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. అదే 2 కిలోవాట్ కనుక మనం వెళ్తే 1.5 lakhs ఖర్చు అవుతుంది. అదే 3 కిలోవాట్లు కనుక ఇన్స్టాల్ చేసుకుంటే 2,00,000 వరకు ఖర్చు అవుతుంది. దాంట్లో 78,000 సబ్సిడీ వస్తుంది. 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ పెట్టుకుంటాడు. మిగతాది బ్యాంక్ లోన్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు. మన విద్యుత్ అవసరాలను బట్టి సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవచ్చు అంటారా? కరెక్ట్. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎవరికైతే పెద్ద ఇల్లు ఉంది, 3 కిలోవాట్ వరకు కావాలి అనుకుంటే, అంటే ఎగ్జాంపుల్ కొందరు కేవలం 200 యూనిటే వాడతారు నెలకి, కొంతమంది ఏమో 1000 యూనిట్ వాడతారు, కొంతమంది 500 యూనిట్స్ వాడతారు. సో వారి నీడ్ బట్టి సో వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఈ స్కీమ్లో కూడా ఎలా ఉందంటే 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ ఇలా ఉంది. సో వాళ్ళ అవసరాలు బట్టి, వాళ్ళ నీడ్ బట్టి వాళ్ళు అది పెంచుకోవచ్చు. సార్, మన ఇంటి అవసరాల కంటే అధికంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును అంటే మిగులు విద్యుత్తును ఎలా విక్రయించాలో వివరిస్తారా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేమేం చెప్పాము, వాళ్ళ అవసరాలు బట్టి 1 కేవీనా, 2 కేవీనా, 3 కేవీనా అన్నాము. సో అట్లానే ఇన్ కేసు 1 కేవీ అవసరం ఉన్నవాళ్ళు 3 కేవీ పెడితే ఏదైనా ఉపయోగం ఉందా అని మీరు అడిగితే కంపల్సరీ ఉంది. ఇప్పుడేంటి, ఒకటేమో మన అవసరాలకి వాడుకోవడం, ఇదే కాకుండా మన అవసరాల కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు సో దాన్ని మనము అమ్మువచ్చు. అంటే అది గ్రిడ్కి వెళుతుంది, దానికి ఆ కుటుంబానికి అధికంగా ఆదాయం కూడా వస్తుంది. సో అంటే ఇది ఒక పావర్టీ రిడక్షన్ స్కీమ్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు దీనికి. ఎందుకు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 300 యూనిటే వాడతాను, కానీ నేను 800 యూనిట్ జనరేట్ చేశాను అనుకోండి, అప్పుడు మిగతా 500 యూనిట్ నేను అమ్మవచ్చు. అమ్మితే నాకు డబ్బులు వస్తాయి. సో ఇదే ప్రకారంగా నా జిల్లాలో లాస్ట్ 3 నెలల్లో 22 లక్షలు నేను అదనంగా పబ్లిక్కి ఇచ్చున్నాం అమౌంట్. అంటే మేము ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడం కాదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి మన బిల్ కట్టి వెళ్తుంది. సో అటువంటి ఒక కార్యక్రమం ఇది ఉంది. సార్, ఈ పథకం కింద ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత గురించి తెలియజేస్తారా? ఈ పథకం కింద అర్హత ఏంటంటే ప్రతి ఒక్క ఇల్లు ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇప్పుడు ఉందో సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి అర్హులు. సో దీనికి దరఖాస్తు చేసుకునే పద్ధతి చాలా సింపుల్. pmsuryaghar.gov.in వెబ్సైట్లో మనం లాగిన్ అవుతే అక్కడ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది. సో మీ మొబైల్ ఓటీపీతో మీరు లాగిన్ అవ్వచ్చు.
మీకు ఎలక్ట్రిసిటీ బిల్ కనెక్షన్ ఉండేది ఒక ఫోటో అప్లోడ్ చేయాలి, మీ ఆధార్ నెంబర్ ఇవన్నీ అప్లోడ్ చేస్తే మీ అన్ని వివరాలు తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంటుంది, ఎందుకు సబ్సిడీ అమౌంట్ పెట్టడానికి. అదే కాకుండా ఏ బ్యాంక్ నుంచి మీరు లోన్ కావాలి అది కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఏజెన్సీ వస్తారు, సో వాళ్ళు కూడా మీరే ఎంచుకోవచ్చు ఏ ఏజెన్సీ వచ్చి మీకు ఇన్స్టాల్ చేయాలి. అంటే వాళ్ళ స్కోరింగ్ ఉంటుంది, ఎవరైతే బాగా చేస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు వాళ్ళని అది రిజిస్టర్ చేసుకుంటే మీకు విత్ ఇన్ ఏ వీక్ బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది. విత్ ఇన్ 15 days వచ్చి మీ ఇంట్లో సోలార్ పవర్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు. సరే, ఎన్టీఆర్ జిల్లాలో ఈ పథకం ఏ విధంగా అమలవుతోందంటారు? మన జిల్లాలో ఇప్పటివరకు చూసుకుంటే దాదాపుగా 500 నుంచి 600 ఇంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని, సో వాళ్ళకి నేను చెప్పిన 22 లక్షలు ఆల్రెడీ వాపస్ పే చేశాం. సో ఇలాగే మన జిల్లాలో ఇంకా అధికంగా ఇన్స్టాల్ చేయించి ప్రతి ఒక్కరు ఈ రిన్యూవబుల్ ఎనర్జీ వాడుకోవాలి, దానికోసం ఆల్రెడీ కొన్ని ప్రణాళికలు చేపట్టున్నాము. సో అదే ప్రకారంగా ముందుకు వెళ్తాము. సార్, అలాగే ఈ పథకాన్ని అమలు చేయడానికి ఎంత మేర నిధులు కేటాయించారు? అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద ఎన్ని కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది? ఈ పథకం కింద దర్ ఇస్ నో లిమిట్. సో ఎంతమంది అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అందరూ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పి ఉండేది. సో ఇప్పటికి చూసుకుంటే సబ్సిడీ రూపేణా 800 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ప్రతి విలేజ్కి 1 కోటి వరకు అవకాశం ఉంది, జస్ట్ సబ్సిడీ అమౌంట్. ఇది కాకుండా మనం బ్యాంక్ లోను ప్లస్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కలుపుకుంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇది ఇంకా టార్గెట్ వస్తే అడుగుతారా, మన జిల్లాలో టార్గెట్ వచ్చి 2.5 లక్షల ఇంటికి నెక్స్ట్ 1 yearలో చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. సో ఇది సక్సెస్ చేసుకుంటూ అట్ ది ఎండ్ ఆఫ్ 2 to 3 years 100% సాచురేషన్ మోడ్లో ప్రతి హౌసెస్ షుడ్ హ్యావ్ దిస్ ఎలక్ట్రిసిటీ పెనల్ అనేది మా లక్ష్యం. సార్, మనం ఏదైనా ఒక పథకం లబ్ధి పొందాలంటే బ్యాంకులు చాలా కీలకం. మరి ఈ పథకం అమలులో బ్యాంకులు ఎటువంటి పాత్రను పోషిస్తున్నాయంటారు? ఎస్, ఈ పథకం అమలు చేసే దాంట్లో బ్యాంక్ వాళ్ళ భాగస్వామ్యం ఎక్కువ ఉంది. బికాజ్ నేను ఇప్పటికే చెప్పినట్టు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, ప్లస్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కొంతమేరకు కడతారు. ఇది కాకుండా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాదాపుగా 60 to 70% ఏదైతే ఉందో, సో దీన్ని బ్యాంక్ లోన్ ద్వారా టైప్ చేయాల్సి ఉంటుంది. దీనికి బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సిస్టమ్ సెట్ చేసుకుని ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ లెండ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా సింపుల్, బ్యాంక్ వాళ్ళ సపోర్ట్ అనేది జరుగుతుంది. సో బ్యాంక్ వాళ్ళ సపోర్ట్ కూడా దీనికి బాగా ఉంది, ఎందుకంటే ఇది రిన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి. సో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, ప్రతి ఒక్క బ్యాంక్ ముందుకు వస్తున్నారు, ఇంకా కాంపిటేటివ్గా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి. సో బ్యాంక్ లోన్ ఏం సమస్య ఉండదు. వన్స్ బెనిఫిషరీ రిజిస్టర్ అయిపోతే సో బ్యాంక్ లోన్ ఆటోమేటిక్గా టైప్ అవుతుంది, వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా అమౌంట్ని ఏజెన్సీ క్రెడిట్ చేస్తారు, ఏజెన్సీ వచ్చి ఇన్స్టాల్ చేస్తుంది. సార్, మరి బ్యాంక్ అందజేసే రుణంపై ఎంతవరకు వడ్డీ వసూలు చేస్తున్నారంటారు? కరెక్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్లీ బ్యాంక్ రుణాలు మీకు తెలిసే ఉంది, 10%, 12% వేసుకుంటూ వెళ్తారు. కానీ దీనికి ప్రైమ్ మినిస్టర్ గారి ప్రత్యేక చొరవతో 7%తోనే వడ్డీతో ఇస్తున్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఇన్ ది స్కీమ్. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం. సరే, మరి ఈ పథకం గురించి ప్రజలకు అవగాహన పెంపొందించడానికి ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా? ఎస్, చేపడుతున్నాము. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు February 2024లో అయినప్పటికీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ దాదాపు 1 year అయిపోయి వస్తూ ఉంది, కానీ ఓన్లీ 500 మంది ఇన్స్టాల్ చేసుకున్నారు మన జిల్లాలో. సో దాంతో నాకు తెలిసింది ఏంటంటే అవగాహన ఇంకా కొంచెం తక్కువ ఉంది. అందుకే 2-3 రకాలుగా మేము దీన్ని హ్యాండిల్ చేస్తున్నాము. వన్ ఈజ్ స్టేక్ హోల్డర్స్ అవేర్నెస్, స్టేక్ హోల్డర్స్ని కన్సల్టేషన్ చేసి ఎవరు స్టేక్ హోల్డర్స్, బెనిఫిషరీ దెమ్సెల్వ్స్, అఫీషియల్స్ హూ పాపులరైజ్ దిస్, అండ్ ద బ్యాంకర్స్ హూ లెండ్ ద లోన్స్, అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ హూ ఇన్స్టాల్ ద ప్లాంట్స్. సో ఈ నలుగురితో ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి వాళ్ళకి ఏమి ఇంపార్టెన్స్, మన టార్గెట్ ఏంటి, ఇది చెప్పడం జరిగింది. ఇంకా పబ్లిక్కి రీచ్ అయ్యేది కొంచెం కష్టం, మీకు తెలిసే ఉంది. సో ఎందుకు ఏంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ వాడుకొని వాళ్ళకి డబ్బులు వస్తున్నాయో వాళ్ళతో పాటు వాళ్ళకి చెప్పించడము. సో దీన్ని ఒక కళాజాత ప్రకారంగా ఒక డ్రామా, ఈ విలేజెస్లో మీకు తెలిసే ఉంది కదా, ఒక కళాజాత పెడతారు, ఒక డ్రామా టైప్ వాళ్ళకి చెప్పి, సో ఒక అట్రాక్టివ్గా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాము. సో ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే వివోస్ అలాగే మండల సమైక్య, జిల్లా సమైక్య ఉన్నారో వాళ్ళందరికీ సపరేట్ మీటింగ్ పెట్టి దీని గురించి అవేర్నెస్ కల్పించి వాళ్ళందరినీ ఆల్రెడీ కన్విన్స్ చేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా పాజిటివ్గా ముందుకు వచ్చి సార్ ఇది చేస్తాం సార్, ఇది ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అని వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసుకున్నారు. సార్, అలాగే అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న వారు లేదా బృందంగా నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఈ పథకం కింద ఎలాంటి ప్రయోజనం కల్పిస్తున్నారు? ఎస్, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అలాగే రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ ఏదైతే ఉంటాయో సో వీళ్ళు కూడా దీన్ని బెనిఫిట్ పొందొచ్చు యాజ్ ఎ గ్రూప్. యాజ్ ఎ గ్రూప్గా వాళ్ళందరూ ఒక రెజల్యూషన్ చేసుకొని సో ఒక్క దగ్గర ఇన్స్టాల్ చేసి, అంటే ఇప్పుడు 20 మంది గ్రూప్లో ఉంటారు లేదా 20 అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ ఒకే చోట ఎస్టాబ్లిష్ చేసుకొని సబ్సిడీ అండ్ వాళ్ళకి అమౌంట్ ఇండివిజువల్గా శాంక్షన్ అవుతుంది, కానీ ప్లాంట్ ఒకటే ఉంటుంది. సో వాళ్ళకి ఎన్ని కెపాసిటీ కావాలి, మెగా ప్లాంట్ అంటే పెద్ద ప్లాంట్ పెట్టుకొని వాళ్ళందరూ దీన్ని వాడుకోవచ్చు. దీనికి కూడా ఈ స్కీమ్లో అవకాశం ఉంది.
సార్, దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఒక మోడల్ విలేజ్ గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కదా, మరి ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని గ్రామాలను దీని కింద ఎంపిక చేశారు? ఎస్, ఎన్టీఆర్ జిల్లాలో ఒక గ్రామం కాదు, దాదాపుగా ఇనిషియల్లోనే ఒక 5 గ్రామాలు టేకప్ చేద్దాం అనుకుంటున్నాము. అట్ ది ఎండ్ ఆఫ్ 1 year గ్రామాలే కాదు, ఇడీ జిల్లా ఒక మోడల్ జిల్లాగా ఉండాలని దృక్పథంతో ముందుకు వెళ్తున్నాము. అండ్ ఐఎమ్ షూర్ వీ విల్ డూ దిస్. సార్, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల నేరుగా లబ్ధిదారులకు కలిగే ప్రయోజనంతో పాటు ఉపాధి కల్పన అనే అంశం కూడా అందులో అంతర్లీనంగా ఉంటుంది కదా, మరి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వల్ల ప్రత్యక్షంగా కానీ అటు పరోక్షంగా కానీ ఎంతమందికి ఉపాధి లభిస్తుందంటారు? ఇప్పుడు చూడండి, ప్రతి గ్రామంలో మనం సాచురేషన్ మోడ్లో వెళ్తున్నాము. సో వెళ్తున్నామంటే ఈ ప్లాంట్ ఒకసారి ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అయితే ఏజెన్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు అనుబంధ రంగాలు లైక్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇన్స్టాలేషన్ టెక్నీషియన్స్, వీళ్ళకి అన్నీ కలిపి సో వచ్చే ఉపాధితో పాటు ఈ ప్లాంట్ ఒకసారి ఇన్స్టాల్ చేశాక దీన్ని డ్యూరబిలిటీ అంటే లైఫ్ స్పాన్ 25 సంవత్సరాలు ఉంటుంది. 25 సంవత్సరాల మధ్యలో వారంటీ ఒక 6 సంవత్సరాలు ఉన్నా మిగతా టైంలో దీనికి రిపేర్ రావచ్చు, దానికి మెయింటెనెన్స్ ఖర్చు రావచ్చు. సో ఇది చేయడానికి ప్రతి ఊర్లో మనకు ఒక టెక్నీషియన్ ఉండాలి. సో అందుకే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యి సో ప్రతి ఊర్లో ఒక సోలార్ టెక్నీషియన్ ఉండేలాగా ట్రైనింగ్ ఇస్తున్నాము. అంటే నాకు ఉన్న గ్రామాలు చూసుకుంటే, నా జిల్లా మాత్రమే చూసుకుంటే సో దాదాపు 300 గ్రామాలు. సో 300 మంది మినిమం సోలార్ టెక్నీషియన్స్ ప్రతి గ్రామంలో ఉంటారు. సో ఇది కాకుండా ఇన్స్టాల్ చేస్తున్న ప్రతి గ్రామానికి దాదాపు 500 నుంచి 600 మందికి ఈ మ్యాండేట్స్ క్రియేట్ అవుతాయి, వెళ్ళి ఇన్స్టాల్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం. సో ఇలా చూసుకుంటే సో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ ఇనిషియలీ. ఇదైన తర్వాత ఎవరైనా నేనే సోలార్ ప్యానెల్ వెండర్ అవుతాను, నేనే షాప్ పెట్టుకుంటాను, సో ఇటువంటిది అనుకుంటే ఇంకా దాన్ని రెట్టింపు జాబ్ క్రియేషన్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సార్, పర్యావరణ హితంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు? మీకు తెలిసే ఉంది, మనకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వస్తుంది. అక్కడ మళ్ళీ ఫాజిల్ ఫ్యూల్ కోల్ బర్న్ చేస్తేనే మనకు పవర్ వస్తుంది. సో ఫాజిల్ ఫ్యూల్ కోల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెన్యూవబుల్ ఎనర్జీస్ కాదు, నాన్ రెన్యూవబుల్. ఒకసారి అయిపోతే అవి మళ్ళీ మనకు దొరకవు. సో దానివల్ల ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఉపయోగం వల్ల ఏదైతే ఉందో దీనివల్ల మనకు ఈ ఫాజిల్ ఫ్యూల్ మీద డిపెండెన్స్ తగ్గుతుంది. అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తగ్గుతుంది, గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో పర్యావరణం అయితే పొల్యూషన్ ఉందో పొల్యూషన్ తగ్గుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పినట్టు సో ఈ 25 yearsలో పిఎం సూర్యఘర్ ద్వారా దాదాపుగా 1000 బిలియన్ యూనిట్స్ కనుక ఎలక్ట్రిసిటీ మనం ప్రొడ్యూస్ చేయగలిగితే 72 కోట్ల టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తగ్గించవచ్చు అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. సో ఇది చూసుకుంటే హ్యూజ్ ఇది. సో ఈ ఒక కార్యక్రమం మనం ఇంత కార్బన్ ఎమిషన్ కనుక తగ్గించగలిగితే ఇట్ ఈస్ ఎ బూన్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా గృహాలు విద్యుత్ బిల్లులను ఆదా చేయడంతో పాటు మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని, ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని చాలా చక్కగా తెలియజేశారు. అలాగే పీఎం సూర్యఘర్ .gov.in పోర్టల్లో వివరాలు నమోదు చేసే విధానం గురించి కూడా సవివరంగా ఆకాశవాణి శ్రోతలకు తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ లక్ష్మీసా గారు. ధన్యవాదాలమ్మా. మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విశిష్ట అతిథి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా. వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.